హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరి కోసం ఈ వీడియోలో అయితే జర్దోజీతో వర్క్స్ అయితే పెడుతున్నాను. అది ఒకటి కాదు, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకే అర్థమవుతాయి. ఓకేనా? ఫస్ట్ అయితే జర్దోజీ కావాలి. ఒక ఫ్లవర్ షేప్లో మనం డిజైన్ అయితే వేస్తున్నాము. ఇది వచ్చి జర్దోజీ వచ్చి సన్నంగా ఉంది తీసుకోండి. మీకు ప్రాక్టీస్ అవ్వట్లేదు అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు సన్నంగా ఉన్న స్ప్రింగ్ కుదరట్లేదు అంటే లావుగా ఉన్న స్ప్రింగ్ అయితే తీసుకోండి. అలాగే కుట్టడానికి కాటన్ దారం, సింగిల్ దారం తీసుకోవాలి. ఫ్లవర్ డిజైన్ అయితే ఒక ఐడియా కోసం మీరైతే ఫస్ట్ అయితే డిజైన్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే బ్లౌజ్ మీద కుట్టి చూపిస్తున్నాను ఇలా. అలాగే స్ప్రింగ్ కుట్టేటప్పుడు, ఫ్లవర్ కుట్టేటప్పుడు లోపల ఒక స్ప్రింగ్ అనేది ఇలా వేసుకోండి. నేను చూపించాను కదా, అలా వేసుకోండి. అప్పుడు మనకి స్ప్రింగ్ అనేది కొంచెం ఫ్లవర్ షేప్ అంటే ఫ్లవర్ వేస్తున్నాం కదా, పెటల్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే జర్దోజీ కూడా చూడండి, నేను ఎక్కడి నుంచి వేస్తున్నాను అది కూడా చూడండి. ఇక్కడికి మనం అయిపోయింది, చిన్న గోల్స్ వేసేసాం. మళ్ళీ థ్రెడ్ పైకి వెళ్ళి అక్కడ లాంగ్ చైన్, షార్ట్ చైన్ వేసి అప్పుడు స్ప్రింగ్ అనేది ఎక్కించుకోవాలి. ఓకేనా? అలా కాకుండా ఒకటి పైనుంచి ఒకటి కింద నుంచి అలా అనుకో మనకి ఫ్లవర్ పెటల్ అనేది సరిగ్గా రాదు. నేను ప్రతి వీడియోలో పెడుతున్నాను, కాకపోతే మీ అందరూ ఏం చేస్తున్నారు, కొన్ని వీడియోస్ చూస్తున్నారు, కొన్ని వీడియోస్ చూడట్లేదు. అలాంటప్పుడు మీకు అర్థం కాదు కదా, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇలాగా ఫస్ట్ అయితే మనం ఏదైతే డిజైన్ గీసుకున్నామో ఫ్లవర్ వేసేటప్పుడు, పెటల్ వేసినప్పుడు ఒక స్ప్రింగ్ అయితే ఇలా వేసుకొని తర్వాత దానిపై నుంచి మనం స్ప్రింగ్స్ అయితే కుట్టుకోవాలన్నమాట. స్ప్రింగ్ కుట్టేటప్పుడు సాగిపోతుంది. ఓకేనా? అలాగే మధ్యలో దారం అనేది ఊడిపోతుంది. ఏం పర్వాలేదు, కొంచెం లేటుగా వచ్చినా బాగా వచ్చే వరకు నేర్చుకోండి. ఇది సన్నంగా స్ప్రింగ్ అనేది అంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే కొత్తలో నేర్చుకునేటప్పుడు ఇది పర్ఫెక్ట్గా బాగా రాదు కదా, అందుకే కొంచెం లాగ్ ఉన్నది అనుకో మీకు నీడిల్ ఎక్కించడానికి, కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు స్ప్రింగ్ కుట్టడం వచ్చేసి ఇంతకుముందు వీడియోస్ పెట్టాం కదా, అవన్నీ చూసి నేర్చేసుకుంటే ఇలాగైతే ట్రై చేసేయండి. ఓకేనా? ఏమంటారు? ఖచ్చితంగా మీరైతే ట్రై చేస్తారని నాకు అర్థమవుతుంది. అలాగే ఒక బ్లౌజ్ మీద కూడా కుట్టాలన్నమాట. కుడితేనే అప్పుడు మీకు ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది, మీకు వర్క్ కూడా వస్తుంది. క్లాత్ మీద ఏదో 1-2 ఫ్లవర్స్ వేసి వచ్చేసినాయి అనుకోవద్దు. ఒక 2 బ్లౌజులు కుట్టాక అప్పుడు మీకు కంప్లీట్గా బాగా వచ్చినట్టు అర్థం అనమాట. డ్రెస్ మీదైనా వేసుకోవచ్చు. ఓకే? ఇది చూసారా, ఇలాగ కుట్టుకోవాలి. మన స్ప్రింగ్ వర్క్ అనేది ఎప్పుడైనా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ గొలుసు వేసేసి చిన్న గొలుసు వేసేస్తాం. మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాత అప్పుడు స్ప్రింగ్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఓకేనా? అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఎలాగా? ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి. ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి. మనకి ఫ్లవరు అంటే ఫస్ట్ ఒక పెటల్ అయితే కంప్లీట్ అయింది. ఇదే స్ప్రింగ్తో నేను ఒక లీఫ్ కూడా చూపించేస్తాను చూడండి. చెప్పాను కదా, మధ్యలో ఒక వరస స్ప్రింగ్ అయితే కంటిన్యూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత దీనిపైనుంచి క్రాస్గా స్ప్రింగ్ అయితే కుట్టాలన్నమాట. ఇది లీఫ్కి అనమాట. క్రాస్గా లీఫ్ కుట్టడం. మనం క్రాస్గా లాంగ్ అండ్ షార్ట్ వేస్తాం కదా, సేమ్ అలాగే. కాకపోతే ఏంటంటే పైనుంచి క్రిందకి వచ్చేటప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్ వేసేసాము. ఇప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసేసి మళ్ళీ పైకి వెళ్తాం. ఇది స్ప్రింగ్ కుట్టే, జర్దోజీ కుట్టే నీడిల్ వచ్చి చాలా సన్నంగా ఉంటుంది. దీనికి మనకి ఎక్కువ స్ప్రింగ్స్ అయితే ఎక్కువ అవుతాయి. అదే 14 అనుకో 1-2 కన్నా ఎక్కువ. ఇలా మనం చూసారా, ఈ షేప్ అనేది చూసారా, లోపల స్ప్రింగ్ కుట్టడం వల్ల మనకి చాలా బాగా వచ్చింది లీఫ్. ఇలా వస్తుందన్నమాట లోపల స్ప్రింగ్ కుట్టడం వల్ల. ఓకేనా? ఇది ఒక లీఫ్ తీసుకొని ఇలాగైతే కుట్టేయండి. అర్థమైంది కదా మీ అందరికీ? లాస్ట్లో నాట్ అయితే వేసుకోవాలి. కాటన్ దారమే, గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ తీసుకోండి. ఓకే? ఇది ఇక్కడికి అయిపోయింది కదా. ఇక్కడ వచ్చి చూడండి, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ పెటల్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వచ్చి స్ప్రింగ్ అంటే కొంచెం ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది. మరీ హెవీగా వేసేయకుండా కొంచెం అంటే ఫాస్ట్గా అయిపోవాలి, కొంచెం సింపుల్గా ఉండేటట్టు ఇలాగైతే వేసుకోవచ్చు. ఇలా అన్నమాట. సేమ్ స్ప్రింగే, ఆ సన్న స్ప్రింగే సేమ్ కలరే. ఇలా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేసుకొని ఇక్కడ ఏంటంటే ఒక పూస కానీ ఏదైనా మధ్యలో ఒకటి కుట్టుకుంటే మనకి అది కొంచెం బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీ ఇష్టం, గోల్డ్ కలర్ పూస కానీ వైట్ కానీ మీ ఇష్టం. ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక లీఫ్ చూపిస్తాను. ఇది హాఫ్ బీట్స్తో కుట్టాను. గొట్టాలు ఉంటాయి కదా, చిన్న చిన్న గొట్టాలు, వాటితో మనం ఇక్కడ
వేసుకోవాలి. సేమ్ అలాగే మన స్ప్రింగ్ ఎలాగైతే కుట్టామో ఈ హాఫ్ బీట్స్ కూడా అలాగే కుట్టాలి. మధ్యలో 4 పూసలు ఎక్కేస్తున్నాం, 3 పూసలు ఎక్కేస్తున్నాం కదా, మధ్యలో గొలుసు వేసుకో, అలాగే ఏం అవసరం లేదు. స్ప్రింగ్ ఎలాగైతే కుట్టారో సేమ్ ఇది కూడా అలాగే కుట్టాలి. ఇక్కడ వచ్చి చూడండి, మనకి స్ప్రింగ్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఏంటంటే హాఫ్ బీట్స్ అయితే కుడుతున్నాను నేను. ఇలాగా హాఫ్ బీట్స్ అయితే ఇలాగైతే కుట్టుకోవాలి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది, మెరుస్తూ ఉంటాయి. హాఫ్ బీట్స్ అనేది మెరుస్తూ ఉంటాయి కదా, చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం అంతా స్ప్రింగ్స్ వేసేసాము అనుకో అది ఒకలా ఉంటుంది. ఈ మోడల్ వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది కదా, ఇలాగా హాఫ్ బీట్స్తో కుడితే కొంచెం బాగుంటుందన్నమాట. ఓకే, ఇలా కుట్టుకోవాలి. ఆ మధ్యలో స్ప్రింగ్కి ఆ పెటల్కి మధ్యలో ఇలాగైతే కుట్టండి. ప్రతిదానికి ఎక్కడికెక్కడికి నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పుడు మనం థ్రెడ్తో కుడదాం. మీకు ఏ కలర్ అయితే అంటే నేను బ్లౌజ్ మీద కుడుతున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను సిల్క్ దారం. మీరు వేసినప్పుడు మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు ఇలాగ క్రాస్గా ఆ లీఫ్ని అయితే కంప్లీట్ ఫిల్ చేస్తారు, మొత్తం కుట్టాలి, గ్యాప్ లేకుండా క్రాస్గా కుట్టేసుకోండి. ఓకేనా, ఇలాగ డబల్ దారం తీసుకోవాలి, సింగిల్ కాదు, డబల్ దారం. సిల్క్ దారం కానీ కాటన్ దారంతో కుట్టినా మీరు డబలే తీసుకోవాలి. ఇంకా మీకు వచ్చేసింది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి సిల్క్ దారంతోనే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, లీఫ్ కుట్టడం లాంగ్ అండ్ షార్ట్ చాలా ఈజీ కదా. లాంగ్ అండ్ షార్ట్తో క్రాస్గా ఇలా ముద్దగా వేసేసుకోవాలన్నమాట. ఓకే, గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి, ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా. అలాగే ఒక సిస్టర్ అడిగారు క్లాత్ ఏంటని. మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మందంగా ఉన్న క్లాత్, వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి. లేదంటే మీ ఇంట్లో ఏదైనా కొంచెం మందంగా ఉన్న క్లాత్ మీదైనా మీరు నేర్చుకోవచ్చు. మనకి థ్రెడ్స్ అన్నీ కనిపించాలి కాబట్టి, మీకు ఏ కలర్ థ్రెడ్ వేసినా వైట్ పాపులర్ క్లాత్ అనుకో మీకు బాగా కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ తీసుకోమను అనమాట. గ్రీన్ అయినా, పింక్ అయినా, రెడ్ అయినా, బ్లాక్ అయినా, ఏదైనా మనకి బ్లాక్ మీద మీరు కుట్టిన వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా, అందుకు ఇలా చుట్టూ ఏంటంటే గొలుసు కుట్టు అయితే వేసేసుకోండి. ఓకేనా, ఎలా ఉంది డిజైన్? చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.